కడప జిల్లా జమ్మలమడుగులోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులను కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ, స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బిరామరెడ్డి తదితరులు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ తాను అనేక పాఠశాలలు సందర్శించినప్పటికీ కడప జిల్లా జమ్మలమడుగులోని బాలికల ఉన్నత పాఠశాలను చూస్తే ఆనందం వేస్తోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలలను, రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్వీర్యం చేశారని అన్నారు. వాటికి ఏ విధమైన నిధులను కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. కానీ ఇప్పుడు ప్రతి పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తామే అభివృద్ధి చేస్తామని అన్నారు. బాలికలందరూ ఉన్నత ఆశయంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బిరామరెడ్డి తన విలువైన ప్రసంగాన్ని విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమ్మలమడుగు ఆర్డీఓ, డీఎస్పీ మరియు స్థానిక పోలీసులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి ఎవరు రాష్ట్రానికి? మన ముఖ్యమంత్రి గారు, మన కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు ఈ ప్రపంచ వార్తలు రాష్ట్ర వార్తలు తిరిగారమ్మా. అనుకోకుండా ఇన్స్పెక్షన్స్ చేశాను. గవర్నమెంట్ బిల్డింగ్స్, ప్రైవేట్ బిల్డింగ్స్. అంటే పని వచ్చేసిన తర్వాత నా బాధ్యత అయిపోయింది, నేను ఎమ్మెల్యే అయిపోయినా, మంత్రి అయిపోయినా అనుకోకుండా బడుగు బడిగిన వర్గాల ఆడపిల్లలు ఇబ్బంది పడకూడదు అని గొప్ప మనస్తత్వం అందరికీ ఉండదు. అది ఆ చదువు విలువ తెలిసి, మహిళల విలువ తెలిసి, విద్యార్థులు చదువుకుంటేనే భావితరాల భవిష్యత్ బాగుంటుంది, ఇక్కడ వాళ్ళకు కనీస వసతులు కూడా మనం కల్పించాలి అని గొప్ప మనసుతో ఈ ఏర్పాట్లన్నీ చేసి వాళ్ళ సదుపాయాలు కల్పించిన అన్న ఆదినారాయణ రెడ్డి గారికి, బీసీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా స్కూల్స్ పోయినప్పుడు చాలా ఇన్కన్వీనియంట్గా టేక్లోడ్కి వెళ్ళాను. ఫస్ట్ టేక్లోడ్కి వెళ్ళాను. అప్పుడు టేక్లోడ్ మన బాలయ్య బాబు గారి కాన్స్టిట్యున్సీ. ఆ రోజు టేక్లోడ్కి పోతే మరి ఈ 11 రెడ్డి సంగతి మీకు కూడా తెలియాలి.